నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బాసర IIIT విద్యార్థుల సమస్యలపై గవర్నర్ తమిళిసై స్పందన. అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని ట్విట్టర్ వేదికగా స్పష్టీకరణ. సోనియా రాహుల్కి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజ్భవన్ ముట్టడికి యత్నించిన NSUI. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ తగిన గుణపాఠం తప్పదు. బీజేపీ రాష్ట్ర నేత మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ హెచ్చరిక. గంజాయి మత్తులో వీరంగం, 2 యువకులకు గాయాలు. ఇక డీటెయిల్ చూస్తే తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన బాటపట్టిన బాసర IIIT విద్యార్థులపై నిర్బంధకాండ కొనసాగుతుంది. విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కాగా విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై స్పందించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, తల్లిదండ్రుల ఆశలను కాపాడుకోవాలని సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించేలా చూస్తానని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇదిలా ఉండగా విద్యార్థులకు మద్దతు తెలపడానికి వచ్చిన టీజేఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. మీడియాను గేటు దగ్గర కూడా రానివ్వకుండా బారికేడ్లు, తాళ్లు కట్టారు. 2 రోజులుగా విద్యార్థులు ఆందోళన తీవ్రతరం చేయడంతో 3వ రోజు సగానికి పైగా విద్యార్థులను హాస్టల్ గదుల నుంచి బయటికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మిగిలిన విద్యార్థులు వివిధ మార్గాల్లో యూనివర్సిటీ ప్రవేశ మార్గంలోని గేటు వద్దకు చేరుకొని బైఠాయించి ఆందోళనలో పాల్గొన్నారు. కాగా జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ గురువారం నుంచి తరగతులు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించినప్పటికీ ఒక్క తరగతి కూడా జరగకపోవడం విశేషం. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభుత్వం తీరును తప్పుపట్టాయి. విద్యార్థులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెడతామని భయాందోళనకు గురిచేసి ధర్నా విరమింపజేసేందుకు చర్యలు చేపట్టడం సిగ్గుచేటని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రధాన గేట్ వద్ద నుంచి గేట్ వద్ద కూడా ఆన్సర్ చేసినంత అదే పద్ధతి ఆమె చెప్పిన భాష. ఒక్క నిమిషం కూడా వచ్చిన వాళ్ళను ఏఐసిసి అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మురి ఆధ్వర్యంలో కార్యకర్తలు రాజ్భవన్ను ముట్టడించారు. ఈ సందర్భంగా NSUI బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్ష నాయకులపై బీజేపీ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఏఐసిసి అగ్రనాయకులు సోనియా, రాహుల్కి ఈడీ నోటీసులు జారీ చేసిందని, ఇది బీజేపీ దమననీతికి నిరసనమని వెంకట్ మండిపడ్డారు. राहुल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। राहुल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। राहुल जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। देश की नेता, 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 देश की नेता।
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు వెనుకబడిన వర్గాలకు చేసిందేమీ లేదని బీజేపీ రాష్ట్ర నేత మాజీ ఎమ్మెల్యే టి నందీశ్వర్ గౌడ్ అన్నారు. రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఇంటింటా కాషాయ జెండా పండుగ సందర్భంగా నియోజకవర్గంలో 10,000 జెండాలను ఎగరవేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో మరి సంస్కృతి ఇలా ఏ విధంగా ఉందంటే ప్రజలది అసలు చెప్పుకోవాలంటే సిగ్గుపోతుంది తల్లిదండ్రులకు. పిల్లలు చెడ్డదారిన పడతా ఉన్నారు. ఇవాళ చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇలా పటాన్చెరులో నేను అడుగుతా ఉన్న పోలీస్ వాళ్ళను, ఎంత ఓపెన్గా అమ్ముతున్నారండి గంజాయి ఇక్కడ పటాన్చెరులో. బండ్ల మీద అమ్ముతున్నారు, అరటి పండ్ల బండ్ల మీద గంజాయి అమ్ముతున్నారు. పటాన్చెరులో పాన్ షాప్లలో గంజాయి అమ్ముతున్నారు. ఎక్కడైనా పట్టుకుంటున్నారా? ఇక్కడ ఎక్సైజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా ఎక్సైజ్ వాళ్ళు చేయరు, పోలీసు వాళ్ళు పట్టుకోరు. వాళ్లకు మామూలు ఎక్కడైతే వస్తున్నాయో, ఏడైతే కరప్షన్ పెద్ద పెద్ద వెంచర్ల వాళ్ళ దగ్గర పోవాలి, డబ్బులు వసూలు చేయాలి, వాళ్ళ పబ్బం గడుపుకోవాలి. అదే వాళ్ళ డ్యూటీ. ఇవాళ ఇలా యువత అంతా చెడ్డదారిన పడిపోయి మొత్తం గాంజాయికి అలవాటు పడి, డ్రగ్స్కి అలవాటు పడి ఇవాళ చిన్న చిన్న పిల్లల యొక్క రేపులు అవుతున్నాయండి. ఇవాళ అరే పట్ట పగలు 16 సంవత్సరాల అమ్మాయిని బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో మరి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఏ విధంగా రేప్ చేసిరో అందరికీ చూసిందే కదా. దానికి అన్నిటికీ కారణము ఈ మత్తు పదార్థాలు. అవన్నిటి కూడా ఇలా చెడ్డదారులో యువత అంతా పోతుందంటే దాని దిక్కెళ్ళే. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవాళ మొత్తంలో రాష్ట్రంలో మరి ఖజానా ఖాళీ అయిపోయింది. ఈ విధంగా డ్రగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇవన్నీ కూడా రైస్ మాఫియా, ఈ మాఫియాల సొమ్ముతోటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇవాళ డబ్బులు లేవు, జీతాలు ఇస్తేందుకు డబ్బులు లేవు ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర. ఇవాళ బంగారు తెలంగాణ అని మన అధిక రాష్ట్రమైనటువంటి ధనిక రాష్ట్రాన్ని ఇవాళ దివాలకు రాష్ట్రం చేసేసిండు. ఆయన అప్పుల రాష్ట్రం చేసేసిండు. ఈ విధంగా ఈ చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎంత దోచుకుంటున్నారు. ఇవాళ దోచుకున్న సొమ్ములతో అందరినీ కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ హుజూరాబాద్ ఎలక్షన్ దానికే కదా నిదర్శనము. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు కూడా చేతులు జోడించి చెప్తా ఉన్నాను, ఈ ప్రాంతాన్ని మొత్తము మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా దోచుకుంటుండు. ఇవాళ చూస్తున్నారు కదా, ఒక వీడియో కూడా వచ్చింది. ఆ వీడియో నేను ఇప్పుడే చూస్తాను మీకు అందరికి కూడా. అది తీన్మార్ మల్లన్న ఆఫీస్కి ఆయన అకౌంట్లోకి 2.5 లక్షల రూపాయలు ఆయన అనుచరుడంట మరి అకౌంట్లో వేసిండి. ఆయన 2.5 లక్షలు ఒక ఛానల్, క్యూ న్యూస్ ఛానల్ అయినట్టు ముఖ్య తీన్మార్ మల్లన్నని కొనే ప్రయత్నం చేసిండు ఆయన. అరే ఈ విధంగా డబ్బులు దోచుకున్న డబ్బులన్నీ లక్షల కోట్ల రూపాయలన్నీ దోచుకొని ఈ ప్రాంతంలో నేను నిజంగా మళ్ళీ చెప్తా ఉన్నాను, సుమారు 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి ఇక్కడ. కాదని చెప్పమనండి. ఈ 10,000 కోట్లు దోచుకున్న సొమ్ము అయినా హరీష్ రావు ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్లో మరి మొత్తము ఇలా మైన్స్ కానివ్వండి, పర్మిషన్ లేకుండా మరి మినరల్ అంతా దోచుకుంటా ఉన్నారు, మైన్స్ దోచుకుంటా ఉన్నారు, చెరువులను దోచుకుంటా ఉన్నారు. ఇలా పెట్రోల్ బంకులన్నీ మీరు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే అన్ని కంపెనీలలో అకౌంట్లు వేయాలి. అదొక పెద్ద దందా. అది పెట్రోల్ పంపుది అంతా తెలుసు. ఇక్కడ అన్ని ఏమేమి జరుగుతున్నాయి అన్నీ తెలుసు. అన్ని కంపెనీలలోకి వెళ్ళి డాగేయాలి, పెట్రోల్ పంప్ అకౌంట్లు వేసుకోవాలి, వాళ్ళకి వెళ్ళి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయంటే ప్రతి దాంట్లో అవినీతి ఉందండి ఆయన దగ్గర. అరే చెరువు మధ్యలో ఎవడన్నా పెద్ద చెరువు అని అమీన్పూర్లో దాంట్లో మధ్యలోకి వెళ్ళి రోడ్ వేస్తే ఊకుంటే ఎట్లండి చెరువులోకి వెళ్ళి. అదేవిధంగా చెరువు మూసేసి లారీలకు పార్కింగ్ చేసిండండి. అది అరే ఎంత అన్యాయం అది. రేపు దేవుని దయతోటి వర్షాలు పడుతున్నాయి, గ్రౌండ్ వాటర్ ఉన్నది. రేపు 2 సంవత్సరాలకైనా కరువు వచ్చిందనుకో రాష్ట్రంలో, నీ గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉంటాయి? ఇవాళ మన లక్కడారం చెరువు అంతే. ఎన్ని చెరువులు ఇలా అక్రమంగా వాళ్ళు. మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి దానమ్మ జోపిడి ప్రాంతంలో గంజాయి సేవించిన కొందరు యువకులు వీరంగం సృష్టించారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గొడవను ఆపడానికి ప్రయత్నించిన షకీల్, అంజద్ అనే స్థానికులపై గంజాయి మత్తులో ఉన్న వ్యక్తులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. రక్తపు గాయాలతో ఉన్న యువకులను స్థానికులు ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
इसके लिए फोन बड़ा लगाओ बस कर दो 5 जोन्स में 5 स्पेशल टीम्स बनाए हुए हैं फरवरी में। ये टीम्स का काम है प्रॉपर्टी ऑफेंसेस जो भी सोशल वाइजेस है उसका कंट्रोल करने का है। ऐसे इन्फॉर्मेशन में क्रेडिबल इन्फॉर्मेशन में जॉइंट टीम नावपल्ली इंस्पेक्टर साहब और उनके टीम और हमारा सेंट्रल जोन स्पेशल क्राइम टीम ये लोग अपना अभिरुचि लार्ज करने ये मोहम्मद उमर खान 22 साल का बच्चा है, ये आदिलाबाद से आया है, गांजा बेचने के आता आया। 58 पैकेट्स का गांजा लाया, एक लगभग 20 ग्राम कुछ रहता है। इसका मार्केट वैल्यू है 2 लाख रुपए है। एक बैग में ला के रखा है, वो बस में भी कोई नहीं पहचानना बोल के उसको परफ्यूम डाल के लाया है। ये जो इंजीनियरिंग स्टूडेंट ज़्यादा इसको इस्तेमाल करते बोल के कोई बोल के थोड़ा कॉन्टैक्ट्स लगाए इंस्टाग्राम में, वो इंस्टाग्राम में थ्रू कॉन्टैक्ट्स लगा के हैदराबाद आके उन्हें ये बेचने की कोशिश करा, इन्फॉर्मेशन में पकड़ के लाए हैं। और इसका कॉन्टैक्ट्स कौन है क्या है, फिर फर्दर इन्वेस्टिगेशन में नामपल्ली इंस्पेक्टर साहब उसका और तहकीकात करके वो लोगों को भी इंप्लीमेंट करते हैं इसमें। పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం పటేల్గూడ, ఐలాపూర్, దయార సుల్తాన్పూర్ గ్రామాలలో ఎమ్మెల్యే గూడ మైపాలరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఈళ్ల దేవానంద్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొరం తేవాలి దీని మీద చెరకలు కొట్టించాం అంతా అంతా లెవెల్ చేయాలి. ఇప్పుడే చెరకలు కొట్టి మరి వర్షం లెవెల్ చేసి మొరం లెవెల్ చేసి వరంగల్ ఆటోనగర్ క్రాస్ రోడ్ గ్రీన్ హోండా కపిల్ మోటార్స్లో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్ హోండా సిటీని మట్వాడ ఐసీపీ గిరీష్ కుమార్ కలకోట మార్కెట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజర్ పరమేశ్వర్ మాట్లాడుతూ ఎన్నో ఆధునిక ఫీచర్స్ ఈ కొత్త వెహికల్లో ఉన్నాయని తెలిపారు. 8 సంవత్సరాల వారంటీతో పాటు 3 డ్రైవ్ మోడ్స్ ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర 19.55 లక్షల రూపాయలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ హోండా సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గ్రీన్ హోండా కపిల్ మోటార్స్లో న్యూ సిటీ హైబ్రిడ్ మోడల్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరీష్ కల్కోట గారు వచ్చారు. ఈ యొక్క వెహికల్లో అడ్వాన్స్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయండి. ఈ యొక్క వెహికల్ ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసి 19.55 lakhs ఉంది. ఈ వెహికల్ బ్యాటరీ ప్లస్ పెట్రోల్తో నడుస్తుందండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 26 km/లీటర్ ఇస్తుంది. ఈ యొక్క వెహికల్ వరంగల్ నగర ప్రజల కోసం టెస్ట్ డ్రైవ్ కోసం ఇంకొక 3-4 days మా దగ్గరే అందుబాటులో ఉంటుంది సార్. ఈ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్న వాళ్ళు రావచ్చు, మా షోరూమ్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. అలాగే మా దగ్గర ఉన్న హోండా సిటీ, హోండా WRV, హోండా అమేజ్, హోండా జార్జ్ వెహికల్స్ కూడా మా దగ్గర మంచి స్కీమ్స్ తోటి ఈ మంత్ డెలివరీస్ ఇస్తున్నాం సార్. ఆ వెహికల్స్ కూడా కావాల్సిన వాళ్ళు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి ఈ వెహికల్ యొక్క ఆఫర్స్ మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
గండిపేట మండల పరిధి కిస్మత్పూర్ విలేజ్ సర్వే నెంబర్ 51లో కబ్జాకు గురైన 1 ఎకరా 25 గుంటల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ భూమి తమదేనని కొందరు వ్యక్తులు అక్కడ కట్టడాలు మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న ఎంఆర్ఓ రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసుల సహాయంతో కబ్జాలను తొలగించారు. రెడ్డి శ్రీకాంత్ రెడ్డి కృష్ణారెడ్డి కొడుకుని నేను. ఈ సర్వే నంబరు మా తాతల ముత్తాతల నుంచి మాకు సంక్రమించింది. దీంట్లో పౌల్ట్రీ ఫామ్ కన్స్ట్రక్షన్ చేసి ఉండే సర్వే నంబర్ 51 సర్వే నంబర్ ఇది. దీనిపైన కోర్టులో మేము కేసు నడుస్తున్నది. 22 ఇయర్స్ నుండి కోర్టులో కేసు నడుస్తున్నది. గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎన్ని నోటీస్ ఇవ్వకుండా దీంట్లో మా పౌల్ట్రీ ఫామ్ని డిస్మెటల్ చేశారు. నేను హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నాను. అప్పీల్ చేసుకుంటే హైకోర్టు నాకు నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఇచ్చింది. నేను ఆర్డర్ కాపీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి రేకులు అడ్డం పెట్టుకున్నాను. నా పొలానికి అడ్డుగా పెట్టుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఆ రేకులను తీసుకెళ్ళేసి మెటీరియల్ అంతా ఇక్కడికి నుంచి తీసుకెళ్తున్నారు. నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎవరెవరి మీద కేసు నడుస్తుంది? రెవెన్యూ తహసీల్దార్ గారి పైన కేసు నడుస్తుంది, కలెక్టర్ గారి పైన, ఆర్డీఓ గారి పైన, మున్సిపల్ కమిషనర్ గారి పైన రిట్ పిటిషన్. ఎంత ఉంటుంది భూమి? ఇది 1 ఎకర్ 22 గుంటాలు. దీంట్లో 500 సంవత్సరాల పాత మా ముత్తాతల శ్మశాన వాటిక కూడా ఉంది అండి ఇదే సర్వే నెంబర్లో. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ఇప్పుడు దివాలా దిశగా పయనిస్తుందని బీజేపీ కిసాన్ మోర్చా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు కాసాల వెంకటరెడ్డి ఆరోపించారు. నాంపల్లి మండలం నెమల్లగూడెంలో విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి బొంత వెంకటయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆయన ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఆసరా పింఛన్దారులకు డబ్బులను సకాలంలో చెల్లించలేని దుస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. మద్యం ధరలను పెంచి ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుస్తుందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు చల్లమల కాంతారెడ్డి, కురాకుల శంకర్, ఎడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం దివాలా దిశగా పయనిస్తూ ఉంది. ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ నేడు అప్పుల్లో కూరుకుపోయి ఆగమైంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితి, ఆసరా పింఛన్దారులకు నెలవారీగా అందించేటువంటి పింఛన్ డబ్బులు సకాలంలో అందించలేనటువంటి దుస్థితి నెలకొని ఉంది. అదేవిధంగా దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అన్ని రాష్ట్రాల కంటే అధికంగా మన రాష్ట్రంలో పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్ ధరలు, బస్ ఛార్జీలు, అదేవిధంగా కరెంటు ఛార్జీలు, భూధరల రిజిస్ట్రేషన్ ధరలు, అదేవిధంగా మద్యం ధరలు అన్నీ అధికంగానే ఉన్నాయి. పేద సామాన్య మధ్యతరగతి యొక్క నడ్డి ఈ ధరల మూలంగా విరిగిపోతూ ఉంది. కావున రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పెంచిన ఈ ధరలన్నింటినీ తగ్గించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. బైపాస్ రోడ్డుకు అవకాశం ఉన్న గ్రామాలలో రోడ్డును వెడల్పు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. 11 ఏళ్ల కిందట జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లులలో ఎలాంటి రోడ్డు వెడల్పు కార్యక్రమాలు జరపవద్దని తీర్మానం చేశారు. కానీ ఇప్పుడు జగ్గా సాగర్, ఆత్మకూరు గ్రామస్తుల ఒత్తిడితో కొంతమంది నాయకుల ప్రోద్బలంతో రోడ్డు వెడల్పు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వెల్లులలో తాజాగా నిర్వహించిన గ్రామ సభలో స్థానికులు కొందరు ఆ ప్రతిపాదనను అడ్డుకున్నారు. సర్పంచ్ గూడూరు రజని, తిరుపతి, ఉప సర్పంచ్ ఏపీ లింగారెడ్డి, ఎంపీటీసీ మంచాల శివకుమార్, వార్డు సభ్యులు రోడ్డుకు అవకాశం ఉన్న గ్రామాలలో రోడ్డు వెడల్పుకు అనుమతించాలని తీర్మానించారు. ఎందుకంత కష్టపెడుతున్నారు మనుషులు? చిన్న రోడ్లు చేసి మీరు ఎందుకంత కష్టపెడుతున్నారు? ఏదున్నా కానీ ఏదున్నా మేము ఊరుకున్నాము. మా ఊర్లోకి వెళ్ళి రోడ్డు వేయడదే లేదు. ఏదున్నా కానీ నష్టపరిహారం మాకు అవసరం లేదు. మేము ఇచ్చే ప్రసక్తే లేదు. ఎవరన్నా కడతాం. దీనికి మేము నిల్చున్నాం.
కట్టాక సోమత లేదు, ఎట్లా కట్టు ఏం కథ గోడ పెట్టుకున్నామన్న సోమత లేదు. వేసి మాకు రోడ్ అయితే రోడే రావద్దు, మేము ఎట్లా బస్తాం మా సార్ అని రోడ్ పోయిన పోవద్దు. ఇక ఎక్కడైనా కానీ కూడా ఇట్లా రూటు మాత్రము ఊళ్ళోకి తీసుకురాలేరు, అయితే పిల్లగాళ్ళు చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉంటారు, ఊరికి వస్తారు చేస్తారు. హైవే రోడ్ ఎట్లా తీసుకొస్తారు? ఎక్కడైనా కానీ ఇక్కడ ఉన్నదా? ఎక్కడ లేదు. స్పందించాలా, పెద్దలు అందరూ స్పందించి ఇది చేయాలా. కానీ కాకపోతే ఇది తప్పు, బాగా తప్పు. ఈ గ్రామం లోపల నుంచి వెళ్ళి హైవే రోడ్ తీసుకురావద్దు, ఎక్కడ కూడా లేదు. బైపాస్ రోడ్ కంపల్సరీగా, అది ఎంత ఖర్చు వచ్చినా కానీ కూడా బైపాస్ రోడ్ తీసుకురావాలా. సంవత్సరంలో గ్రామ మీటింగ్ జరిగింది. అప్పుడు తీర్మానం చేయడం జరిగింది. ఊరు వ్యవసాయం వెళ్ళి బైపాస్ రోడ్డు తీర్మానం చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ రోడ్డు విస్తరణ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు తెరమీకి కొంతమంది నాయకులు కలిసి తెరమీకి తీసుకొచ్చారు దాన్ని. అప్పుడు కూడా మాకు అందరూ పేద ప్రజలు ఉన్నారు, కానీ ఇల్లు తీసేయడం జరిగితే వాళ్ళందరూ రోడ్డు మీకు వస్తారు, వాళ్ళ బతుకు జరగలేదు. అందుకోసమని ఈ రోడ్డుని బైపాస్ నుండి వేయగలరని చెప్పి మా ప్రార్థన. దానికోసమే ఈ అసమ్మతి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దీన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి మా ఆలోచన. రోడ్డు వస్తే మా పిల్లలకు కూడా ఇబ్బంది, రోడ్డు వాహనాలు కూడా అతివేగంగా వస్తాయి, పిల్లలకు ప్రమాదాలు జరుగుతాయి. అందుకోసమని బైపాస్ వేస్తే మా వికారాబాద్ జిల్లా మర్పల్లి సాయిబాబా ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు మల్లేశం మాట్లాడుతూ ప్రతి గురువారం ఆలయంలో పూజలు, అన్నదాన కార్యక్రమం జరుగుతాయని అన్నారు. గుడి అభివృద్ధికి విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. గుడికి ఎవరైనా ఇంకా పెద్ద దాతలు ఉన్న వాళ్ళు ఉంటే కూడా గుడికి ఇంకా సాయం చేయాలని కోరుతున్నాం. ఇంకా పనులు చాలా ఉన్నాయి, ఇక్కడ పనులు నడుస్తున్నాయి. ఇంకా భార్యతో కొంచెం దాతలు ముందరికి వచ్చి కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నాం అందరితో, భక్తులతో. ఈ యొక్క ప్రతి గురువారం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. మీ యొక్క భక్తులను ఈ యొక్క గురువారం తప్పకుండా ఆశీర్వాదం తీసుకొని పోయిచున్నారు. వాళ్ళకిట్లా అనుకున్న పనులు గిట్లా కోరికలు నెరవేరుతున్నాయి. ఈ యొక్క సంవత్సరం ఎన్ని సమాచారం నుంచి నేను పూజారిగా చేస్తున్న అందరు భక్తులు అందరూ కాపాడుతున్నారు. ఈ యొక్క చండూరు మండల కేంద్రంలో స్పీడ్ బ్రేకర్స్ వద్ద తెలుపు రంగు జీబ్రా గుర్తులు వేయించాలని బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు, సమాచార హక్కు చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు కాసాల వెంకటరెడ్డి అధికారులను కోరారు. చండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక చోట్ల రహదారులపై స్పీడ్ బ్రేకర్స్ వద్ద తెలుపు రంగు జీబ్రా గుర్తులు కనిపించడం లేదని, దీనివల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదాల నివారణ కోసం సంబంధిత అధికారులు ప్రతి స్పీడ్ బ్రేకర్ వద్ద తెలుపు రంగు జీబ్రా గుర్తులు వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఉడతలపల్లి ఉప సర్పంచ్ గంటా తులసయ్య, పెరిక అంచయ్య, గండూరి నరసింహస్వామి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రం నుంచి కాసాల వెంకటరెడ్డి అను నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల డాంబర్ రోడ్ల పైన ఏర్పాటు చేసినటువంటి స్పీడ్ బ్రేకర్ల వద్దన తెలుపు రంగు జీబ్రా గుర్తులు ఏర్పాట్లు కనిపించడం లేదు. కావున ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ప్రతి స్పీడ్ బ్రేకర్ పైన తెలుపు రంగు జీబ్రా గుర్తులను ఏర్పాటు చేసి ప్రమాదాలను జరగకుండా చూడాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బాసర IIIT విద్యార్థుల సమస్యలపై గవర్నర్ తమిళిసై స్పందన, అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని ట్విట్టర్ వేదికగా స్పష్టీకరణ. సోనియా రాహుల్ కి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజ్భవన్ ముట్టడికి యత్నించిన NSUI. రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం తప్పదు. బీజేపీ రాష్ట్ర నేత మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ హెచ్చరిక. గంజాయి మత్తులో వీరంగం, 2 యువకులకు గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.